ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్ అండి. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకులు అనంత ప్రేమమూర్తి సకల దేవతాతీత స్వరూపులైన మన బంగారు తండ్రి స్వామి పాదపద్మములకు హృదయపూర్వకంగా పాదాభివందనములు. అహం సత్య బోధక దివ్య జ్ఞాన యజ్ఞ నిర్వాహకులైన శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు వినయపూర్వక హృదయపూర్వక శుభాభివందనములు. సాయి ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. ఈరోజు మన ఏఎస్పి ప్రయాణం 1867వ రోజు. ఈరోజు పంచాంగం 8/8/2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయన పుణ్యకాలం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, శుక్లపక్షం, శుక్రవారం, భృగువాసరే, చతుర్దశి తిథి, ఉత్తరాషాఢ నక్షత్రం. ఈరోజు మనం అహం సత్యబోధక దివ్యజ్ఞాన యజ్ఞంలో వరలక్ష్మి వ్రతం కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాం. సాయిరాం. అందరూ కూడా మెసేజ్ బాక్స్ ఫాలో అవ్వండి. సాయిరాం. సాయిరామ్. ఓం 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 గణనాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्रयवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः हरिः ओम् ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్ గురుగారు, అందరికి సాయిరామ్ అండి. హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మహావహ తాం మహావహ జాతవేదో లక్ష్మీ మనపగామినీం యస్యాం హిరణ్యం విందేయన్ గామశ్వం పురుషానహం అశ్వపూర్వాం రథమద్యాం హస్తినాద ప్రబోధినీం శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీర్జుషతాం కాంసోస్మితాం హిరణ్యప్రాకార మాద్రాం జ్వలంతీం తృప్తాం తర్పయంతీం పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే శ్రియం చంద్రాం ప్రభాసాయ యశసా జ్వలంతీం శ్రియల్లోకే దేవజుష్టాముదారాం తాం పద్మినీమీం శరణమహం ప్రపద్యే అలక్ష్మీర్మేనస్య తాం త్వాం వృణే ఆదిత్యవర్ణే తపసోధిజాతో వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంత రాయాశ్చ బాహ్యా అలక్ష్మీః ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్ కీర్తిమృద్ధిం దదాతు మే క్షుత్పిపాసామలాన్ జ్యేష్ఠామలక్ష్మీన్నాశయామ్యహం అభూతిమసమృద్ధిం చ సర్వాన్ నిర్నుద మే గృహాత్ గంధద్వారాంధురాదర్శాన్ నిత్యపుష్టాంకరీషిణీం ఈశ్వరీగుం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం మనసః కామమాకూతిం వాచः సత్యమసీమహి పశూనాం రూపమన్నస్య మయి శ్రీశ్రయతాం యశః కర్దమేన ప్రజా భూతా మయి సంభవ కర్దమా శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీం
आपसृजन्तु स्निग्धानि चिक्लितवस मे गृहे निज देवी मातरं श्रियं वासय मे कुले आर्द्रां पुष्करिणीं पुष्टिं कलां पद्ममालिनीं चन्द्रां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः आद्रायः करिणीं यष्टिं सुवर्णां हेममालिनीं सूर्यां हिरण्मयीं लक्ष्मीं जातवेदो महावः ताम आवह जातवेदो लक्ष्मीमनपगामिनीं यस्यां हिरण्यं प्रभूतं गावो दास्योऽस्वान् विन्देयन् पुरुषानहम् यः शुचिः प्रयतो भूत्वा जुहुयादाज्यमन्वहम् श्रियः पञ्चदशर्चम् च श्रीकामः सततं जपेत् सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके देवी नारायणि नमोऽस्तु ते महालक्ष्मी च विद्महे विष्णुपत्नी च धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् ओम शांति शांति शांतिः सार సైరం కళ్యాణి గారు. सर श्री सत्य साई बाबा अष्टोत्तर सतनामावली। ओम श्री साई सत्य साई बाबाय नमः। ओम श्री साई सत्य स्वरूपाय नमः। ओम श्री साई सत्य धर्म परायणाय नमः। ओम श्री साई वरदाय नमः। ओम श्री साई सत्पुरुषाय नमः। ओम श्री साई सत्य गुणात्मने नमः। ओम श्री साई साधु वर्धनाय नमः। ओम श्री साई साधु जन पोषणाय नमः। ओम श्री साई सर्वज्ञाय नमः। ओम श्री साई सर्वजन प्रियाय नमः। ओम श्री साई सर्वशक्ति मूर्तये नमः। ओम श्री साई सर्वेशाय नमः। ओम श्री साई सर्वसंग परित्यागिने नमः। ओम श्री साई सर्वांतर्यामिने नमः। ओम श्री साई महिमात्मने नमः। ओम श्री साई महेश्वर स्वरूपाय नमः। ओम श्री साई पत्ती क्षेत्र निवासिने नमः। ओम श्री साई पत्ती ग्रामोद्भवाय नमः। ओम श्री साई यशक्काय शिरडी वासने नमः। ओम श्री साई जोड़ी आदिपल्ली सोमप्पाय नमः। ओम श्री साई भारद्वाज ऋषि गोत्राय नमः। ओम श्री साई भक्तवत्सलाय नमः। ओम श्री साई आपांतरात्मने नमः। ओम श्री साई अवतार मूर्तिये नमः। ओम श्री साई सर्वभय निवारणे नमः। ओम श्री साई आपस्थम सूत्राय नमः। ओम श्री साई अभय प्रदाय नमः। ओम श्री साई रत्नाकर वंशोद्भवाय नमः। ओम श्री साई शिरडी साई अभय सख्य अवताराय नमः। ओम श्री साई शंकराय नमः। ओम श्री साई शिरडी साई मूर्तिये नमः। ओम श्री साई द्वारका माई वासिने नमः। ओम श्री साई चित्रावती तट्ट पुट्टपर्ति विहारने नमः। ओम श्री साई शक्ति प्रदाय नमः। ओम श्री साई शरणागत त्राणाय नमः। ओम श्री साई आनंदाय नमः। ओम श्री साई आनंद प्रदाय नमः। ओम श्री साई आत्रत्राण परायणाय नमः। ओम श्री साई अनाथनाथाय नमः। ओम श्री साई असाय सहायाय नमः। ओम श्री साई लोक बांधवाय नमः। ओम श्री साई लोक रक्षा परायणाय नमः। ओम श्री साई लोकनाथाय नमः। ओम श्री साई दीन जन पोषणाय नमः। ओम श्री साई मूर्ति त्रय स्वरूपाय नमः। ओम श्री साई मुक्ति प्रदाय नमः। ओम श्री साई कलुष विदुराय नमः। ओम श्री साई करुणाकराय नमः। ओम श्री साई सर्वाधाराय नमः। ओम श्री साई सर्वोद्वासने नमः। ओम श्री साई पुण्यफल प्रदाय नमः। ओम श्री साई सर्व पाप क्षय कराय नमः। ओम श्री साई सर्व रोग निवारणे नमः। ओम श्री साई सर्व बाधा हराय नमः।
ఓం శ్రీ సాయి అనంతనుత్కర్తునే నమః. ఓం శ్రీ సాయి ఆది పురుషాయ నమః. ఓం శ్రీ సాయి ఆది శక్తియే నమః. ఓం శ్రీ సాయి అప్రూప శక్తినే నమః. ఓం శ్రీ సాయి అవ్యక్త రూపిణే నమః. ఓం శ్రీ సాయి కామక్రోధ్వంసినే నమః. ఓం శ్రీ సాయి కనకాంబరధారిణే నమః. ఓం శ్రీ సాయి అద్భుతచర్యాయ నమః. ఓం శ్రీ సాయి ఆపద్ బాంధవాయ నమః. ఓం శ్రీ సాయి ప్రేమాత్మనే నమః. ఓం శ్రీ సాయి ప్రేమమూర్తియే నమః. ఓం శ్రీ సాయి ప్రేమ ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి ప్రియాయ నమః. ఓం శ్రీ సాయి భక్తి ప్రియాయ నమః. ఓం శ్రీ సాయి భక్త మందారాయ నమః. ఓం శ్రీ సాయి భక్తజన్ హృదయ విహారాయ నమః. ఓం శ్రీ సాయి భక్తజన్ హృదయాలయాయ నమః. ఓం శ్రీ సాయి భక్త పరాధీనాయ నమః. ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదీపాయ నమః. ఓం శ్రీ సాయి భక్తి జ్ఞాన ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి సుజ్ఞాన మార్గదర్శకాయ నమః. ఓం శ్రీ సాయి జ్ఞాన స్వరూపాయ నమః. ఓం శ్రీ సాయి గీతా బోధకాయ నమః. ఓం శ్రీ సాయి జ్ఞాన సిద్ధిదాయ నమః. ఓం శ్రీ సాయి సుందర రూపాయ నమః. ఓం శ్రీ సాయి పుణ్య పురుషాయ నమః. ఓం శ్రీ సాయి ఫలప్రదాయ నమః. ఓం శ్రీ సాయి పురుషోత్తమాయ నమః. ఓం శ్రీ సాయి పురాణ పురుషాయ నమః. ఓం శ్రీ సాయి అతీతాయ నమః. ఓం శ్రీ సాయి కాలాతీతాయ నమః. ఓం శ్రీ సాయి సిద్ధి రూపాయ నమః. ఓం శ్రీ సాయి సిద్ధ సంకల్పాయ నమః. ఓం శ్రీ సాయి ఆరోగ్య ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి అన్న వస్త్రదాయ నమః. ఓం శ్రీ సాయి సంసార దుఃఖ చయకరాయ నమః. ఓం శ్రీ సాయి సర్వాభీష్ట ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి కళ్యాణ గుణాయ నమః. ఓం శ్రీ సాయి కర్మధ్వంసినే నమః. ఓం శ్రీ సాయి సాధు మానస శోభితాయ నమః. ఓం శ్రీ సాయి సర్వమత సమ్మతాయ నమః. ఓం శ్రీ సాయి సాధు మానస పరిశోధకాయ నమః. ఓం శ్రీ సాయి సాధకానుగ్రహ వట వృక్ష ప్రతిష్టాపకాయ నమః. ఓం శ్రీ సాయి సకల సంశయహరాయ నమః. ఓం శ్రీ సాయి సకల తత్వబోధకాయ నమః. ఓం శ్రీ సాయి యోగేశ్వరాయ నమః. ఓం శ్రీ సాయి యోగేంద్ర వందితాయ నమః. ఓం శ్రీ సాయి సర్వమంగళకరాయ నమః. ఓం శ్రీ సాయి సర్వసిద్ధి ప్రదాయ నమః. ఓం శ్రీ సాయి ఆప నివారణే నమః. ఓం శ్రీ సాయి ఆర్తిహరాయ నమః. ఓం శ్రీ సాయి శాంతమూర్తియే నమః. ఓం శ్రీ సాయి సులభ ప్రసన్నాయ నమః. ఓం శ్రీ సాయి భగవాన్ శ్రీ 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 సత్యసాయి బాబాయ నమః. సత్యసాయి అష్టోత్తర సత్నామావళి సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృత్యై నమః. ఓం వికృత్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం సర్వభూత హితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విభూత్యై నమః. ఓం సురభ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచ్యై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయే నమః. ఓం స్వాహాయై నమః. ఓం స్వదాయై నమః. ఓం సుదాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం విభావర్త్యై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుధాయై నమః. ఓం వసుధారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం క్షమాయై నమః. ఓం క్షీరోద సంభవాయై నమః. ఓం అనుగ్రహప్రదాయై నమః. ఓం బుద్ధయై నమః. ఓం అనఘాయై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం దీప్తాయై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మాక్షై నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మోద్భవాయై నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలాధరాయై నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మిన్యై నమః.
ఓం పద్మగంధన్యై నమః ఓం పుణ్యగంధాయై నమః ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రాసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రాయై నమః ఓం చంద్ర సహోదర్యై నమః ఓం చతుర్భుజాయై నమః ఓం చంద్ర రూపాయై నమః ఓం ఇందిరాయై నమః ఓం ఇందుశీతలాయై నమః ఓం ఆహ్లాదజనన్యై నమః ఓం పుష్ట్యై నమః ఓం శివాయై నమః ఓం శివకర్త్యై నమః ఓం సత్యై నమః ఓం విమలాయై నమః ఓం విశ్వజనన్యై నమః ఓం తుష్టయై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం ప్రీతి పుష్కరిణ్యై నమః ఓం శాంతాయై నమః ఓం శుక్లమాలాంబరధారై నమః ఓం శ్రియాయై నమః ఓం భాస్కర్యై నమః ఓం బిల్వ నిలయాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం హరిణ్యై నమః ఓం హేమమాలిన్యై నమః ఓం ధనధాన్యకర్త్యై నమః ఓం సిద్ధయై నమః ఓం సౌమ్యాయై నమః ఓం శుభప్రదాయై నమః ఓం నృపవేశగతానందాయై నమః ఓం వరలక్ష్మై నమః ఓం వసుప్రదాయై నమః ఓం శుభాయై నమః ఓం హిరణ్యప్రాకారాయై నమః ఓం సముద్రతనయాయై నమః ఓం జయాయై నమః ఓం మంగళాయై నమః ఓం విష్ణుపత్న్యై నమః ఓం ప్రసన్నాక్షాయై నమః ఓం నారాయణ సమాశ్రితాయై నమః ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః ఓం దేవ్యై నమః ఓం సర్వోపద్రవారిణ్యై నమః ఓం నవదుర్గాయై నమః ఓం మహాకాళై నమః ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః ఓం భువనేశ్వర్యై నమః ఓం శ్రీదేవ్యై నమః. అష్టలక్ష్మి స్తోత్రం. सुमनस वन्दित सुन्दरि माधवि चन्द्र सहोदरि हेममये मुनिगणमण्डित मोक्षप्रदायिनि मञ्जुलभाषिणि वेदनुते पङ्कजवासिनि देवसुपूजित सद्गुणवर्षिणि शान्तियुते जय जय हे मधुसूदन कामिनि आदिलक्ष्मि सदा पालय माम् ऐकलिकल्मषनाशिनि कामिनि वैदिकरूपिणि वेदमये क्षीरसमुद्भव मङ्गलरूपिणि मन्त्रनिवासिनि मन्त्रनुते मङ्गलदायिनि अम्बुजवासिनि देवगणाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धान्यलक्ष्मि सदा पालय माम् जय वरवर्णिनि वैष्णवि भार्गवि मन्त्रस्वरूपिणि मन्त्रमये सुरगणपूजित शीघ्रफलप्रद ज्ञानविकासिनि शास्त्रनुते भवभयहारिणि पापविमोचनि साधुजनाश्रितपादयुते जय जय हे मधुसूदन कामिनि धैर्यलक्ष्मि सदा पालय माम् जय जय दुर्गतिनाशिनि कामिनि सर्वफलप्रद शास्त्रमये रथगजतुरगपदादि समावृत परिजनमण्डित लोकनुते हरिहर ब्रह्म सुपूजित सेवित तापनिवारिणि पातयुते जय जय हे मधुसूदन कामिनि गजलक्ष्मि रूपेण पालय माम् ऐकघवाहिनि मोहिनि चक्रिणि राघविवर्धनि ज्ञानमये गुणगणवारधि लोकहिलेशि सर्वसप्तभूषितगाननुते सकलसुरासुरदेवमुनीश्वर मानववन्दितपादयुते जय जय हे मधुसूदन कामिनि सन्तानलक्ष्मी पालय माम्
जय कमलासनि सद्गतिदायिनि ज्ञानविकासिनि कानमये अनुदिनमर्चित कुङ्कुमधूसरभूषितभासितवाद्यनुते कनकधरास्तुति वैभववन्दित शङ्करदेशिकमान्यपदे जय जय हे मधुसूदन कामिनि विजयलक्ष्मि सदा पालय माम् प्रणत सुरेश्वरि भारति भार्गवि शोकविनाशिनि रत्नमये मणिमय भूषित कर्णविभूषण शान्ति समावृत हास्यमुखे नवनिधिदायिनि कलिमलहारिणि कामितफलप्रदहस्तयुते जय जय हे मधुसूदन कामिनि विद्यालक्ष्मि सदा पालय माम् धिं धिमि धिं धिमि धिं धिमि धिं धिमि धुं धुबिनादसु पूर्णमये घुम घुम घुं घुम घुं घुम घुं घुम शङ्खनिनादसुवाद्यनुते वेदपुराणे तु हास्यसु पूजित वैदिक मार्ग प्रदर्शयुते जय जय हे मधुसूदन कामिनि धनलक्ष्मी रूपेण पालय मां श्री धनलक्ष्मी रूपेण पालय माम् वन्दे पद्मकरां प्रसन्नवदनां सौभाग्यदां भाग्यदां हस्ताभ्याम् अभयप्रदां मणिगणैर्नानाविधैर्भूषितां भक्ताभीष्टफलप्रदां हरिहरब्रह्मादिभिः सेवितां पार्श्वे पङ्कज शङ्खपद्मनिधिभिर्युक्तां तथा शक्तिभिः सरसिजनयने सरोजहस्ते धवलतरां सुखगन्धमाल्यशोभे भगवती हरिवल्लभे मनोज्ञे त्रिभुवनभूतिकरी प्रसीद मह्यम् प्रकृतिं विकृतिं विद्यां सर्वभूतहितप्रदां श्रद्धां विभूतिं सुरभिं नमामि परमात्मिकां वाचं पद्मालयां पद्मां शुचिं स्वाहां स्वधां सुधां धन्यां हिरण्मयीं लक्ष्मीं नित्यपुष्टां विभावरीम् अदितिं च दितिं दीप्तां वसुधां वसुधारिणीं नमामि कमलां कान्तां कामाक्षीं क्रोधसम्भवाम् अनुग्रहप्रदां बुद्धिं अनघां हरिवल्लभाम् अशोकामृतां दीप्तां लोकशोकविनाशिनीं नमामि धर्मनिलयां करुणां लोकमातरम् पद्मप्रियां पद्महस्तां पद्माक्षीं पद्मसुन्दरीं पद्मोद्भवां पद्ममुखीं पद्मनाभप्रियां रमां पद्ममालाधरां देवीं पद्मिनीं पद्मगन्धिनीं पुण्यगन्धां सुप्रसन्नां प्रसादाभिमुखीं प्रभां नमामि चन्द्रवदनां चन्द्रां चन्द्रसहोदरी चतुर्भुजां चन्द्ररूपां इन्दिरामिन्दुशीतलां
ఆహ్లాదజననీం పుష్టిం శివాం శివశంకరీం సతీం విమలాం విశ్వజననీం పుష్టిం దారిద్ర్యనాశినీం ప్రీతిపుష్కరిణీం శాంతాం శుక్లమాల్యాంబరాం శ్రియం భాస్కరీం బిల్వనిలయాం వరోరోహాం యశస్వినీం వసుంధరా ముదారాగాం హరిణీం హేమమాలినీం ధనధాన్యకరీం సిద్ధిం స్త్రైణ సౌమ్యాం శుభప్రదాం నృపవేశ్మగతానందాం వరలక్ష్మీం వసుప్రదాం శుభాం హిరణ్యప్రాకారాం సముద్రతనయాం జయం నమామి మంగళాం దేవీం విష్ణువక్షస్థలస్థితాం విష్ణుపత్నీం ప్రసన్నాక్షీం నారాయణ సమాశ్రితాం దారిద్ర్యధ్వంసినీం దేవీం సర్వోపద్రవవారిణీం నవదుర్గా మహాకాళీం బ్రహ్మ విష్ణు శివాత్మికాం త్రికాలజ్ఞాన సంపన్నాం నమామి భువనేశ్వరీం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు కమలవాసిని విశ్వమాతః క్షీరోజదే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే త్రికాలయో జపేద్విద్వాన్ షణ్మాసం విజితేంద్రియః దారిద్ర్యధ్వంసనం కృత్వా సర్వమాప్నోత్యయత్నతః దేవీ నామ సహస్రేషు పుణ్యమష్టోత్తరం శతం येन श्रियमवाप्नोति कोटिजन्म दरिद्रतः भृगुवारे शतं धीमान् पटे वत्पर मात्रकम् अष्टैश्वर्यमवाप्नोति कुबेर इव भूतले दारिद्र्यमोचनं नामस्तोत्र अम्बा परं शतम् येन श्रियमवाप्नोति कोटिजन्म दरिद्रतः भुक्त्वा तु विमलां भोगान् नस्या सायुज्यमाप्नुयात् प्रातः काले पठेन्नित्यं सर्वदुःखोपशान्तये पठंस्तु चिन्तद्देवी सर्वाभरणभूषिता। साई राम। नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शंखचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते। नमस्ते गरुडारूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते। सर्वज्ञे सर्ववन्दे सर्वदुष्ट भयङ्करी सर्वदुःख हरे देवी महालक्ष्मी नमोस्तुते। सिद्धि बुद्धि प्रदे देवी मुक्ति मुक्ति प्रदायिनी
मंत्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते। आद्यांतरहिते देवी आदिशक्ति महेश्वरी योगजे योग संभूते महालक्ष्मी नमोस्तुते। स्थूल सूक्ष्म महारौद्रे महाशक्ति महोदरे स्थिते देवी परब्रह्म स्वरूपिणी परमेशि जगन्मातर महालक्ष्मी नमोस्तुते। श्वेतांबरधरे देवी नानालंकार भूषिते जगस्थिते जगन्मातर महालक्ष्मी नमोस्तुते। महालक्ष्मी अष्टकं स्तोत्रं यः पठे भक्तिमान् नरः सर्वसिद्धिमवाप्नोति राज्यं प्राप्नोति सर्वदा। एकगानं पठे नित्यं महापापविनाशनं द्विकालं यः पठे नित्यं धनधान्यसमन्वितः त्रिकालं यः पठे नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी भवे नित्यं प्रसन्ना वरदा शुभा। इति श्री महालक्ष्मी अष्टकं स्तोत्रं संपूर्णं। तराम వరలక్ష్మి తల్లి రావమ్మ మా పూజలందుకోవమ్మ వరలక్ష్మి తల్లి రావమ్మ మా పూజలందుకోవమ్మ నీ నోము నోచి కొలిచేము దీవించవమ్మ వరలక్ష్మి వరలక్ష్మి తల్లి రావమ్మ మా పూజలందుకోవమ్మ ముత్యాల ముగ్గులేసి నీ కలసమును ప్రతిష్ఠించి మా తల్లి నీవే అనుచు నిన్ను ఆరోహణ గావించి శ్రావణ శుభ శుక్రవారమున నీ నోము నోచి కొలిచేము నీ దివ్య చరణ కమలముల మనసార కొలిచి మురిసేము వరలక్ష్మి తల్లి రావమ్మ మా పూజలందుకోవమ్మ మనసార నిన్ను తలచి నీ శుభలీల కీర్తి చేసి నీ దివ్య వ్రతము సలిపి నిన్ను పూజించు గృహమునందు కలకాలమందు సౌభాగ్యం సిద్ధించు నమ్మ మగువలకు ఎనలేని సిరులు సంపదలు కలిగించవమ్మ శ్రీలక్ష్మి వరలక్ష్మి తల్లి రావమ్మ మా పూజలందుకోవమ్మ సంతాన లక్ష్మి నీవై మము దీవించు తల్లి నీవే సంతాన భాగ్యమొసగి ఇలా మగువలను బ్రోచు తల్లి వంశముల కీర్తి పొందునులే సంతాన లక్ష్మి దీవెనతో నీ కరుణ ఉన్న చాలునులే ఇలా పడతి జన్మ సాధకము వరలక్ష్మి తల్లి రావమ్మ మా పూజలందుకోవమ్మ వరలక్ష్మి తల్లి రావమ్మ మా పూజలందుకోవమ్మ సాయిరామండి. సారమండి. జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి వెలసితివమ్మా అమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి పాలజల నిధిలోన పసనైన మీగడ పాలజల నిధిలోన పసనైన మీగడ మేలిమి తామరల మించువాసన నీలవనోదమోపై నిండిన నిధారమవై నీవో నీలవనోదమోపై నిండిన నిధానమవై నీవో ఏలేవో లోకములో ఏలేవో లోకములో మమ్మేలు మమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి ప్రియురాలవై హరికి మెరసితివమ్మా పదియారు మన్నెలతో బంగారు ప్రతిమా పదియారు మన్నెలతో బంగారు ప్రతిమా చెదరని వేదమూల చిగురు బోణీవమ్మ చెదరని వేదమూల చిగురు బోణీవమ్మ ఎదుట శ్రీ వెంకటేశు ఇల్లాలపై నీవు ఎదుట శ్రీ వెంకటేశు ఇల్లాలపై నీవు ఏలేవు లోకములు ఏలేవు లోకములు నన్నేలు మమ్మా జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి జయలక్ష్మి. సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. స్వామివారి దివ్యపాద పద్మాలకు ప్రణామం చేసుకుంటూ అందరికి సాయిరామ్ అండి. ఇంతమందికి ఇన్ని ప్రదేశాల్లో ఎన్ని జాగాలు అన్ని చోట్లలో కూడా చేసుకోవచ్చు. అటువంటి సందర్భంలో 52 మంది వచ్చారంటే అది అమ్మవారి కృప మాత్రమే. మాటలు సరిపోవు సార్, ప్లీజ్. ఎక్కడ ప్రతి చోట మీ అన్ని ఇళ్లలో అన్ని గుళ్ళల్లో కార్యక్రమాలు ఉన్నాయి.
అటువంటిది ఈ రోజు కార్యక్రమానికి ఇంతమంది రావటం అనేది చాలా అదృష్టం అండి. అది ఇప్పుడు మనం చేసుకోబోయే వ్రతం ఇది 6వ పర్యాయం అండి ఈ యొక్క అహం సత్యబోధకాలు. దీని మహాత్యం చాలా మంది తెలుసు. చాలా మంది ఈ పూజ గురించి కూడా వచ్చారు, నాకు తెలుసు. ఏం చారి గారు? ఐ నో ఇట్. సాయిరామ్ సాయిరామ్. అవునమ్మా, నాకు అర్థమైందమ్మా, అందుకని చెప్తున్నాను. సాయిరామ్. అడిగి కూడా చేయించుకున్నారు, ఒకటిగా 2వ పర్యాయం అవును అవును సాయిరామ్. అవును, ఒక పర్యాయం కోటేశ్వరరావు గారు, మేము దారాగిరి గారింట్లో ఈ కార్యక్రమం చేయటం మహా అదృష్టం. ఏం కోటేశ్వరరావు గారు? అవును సార్, అవునండి. జడి వానలో ధారాపాతం. అటువంటి కుంకుమ పూజ అండి, అందరు చేసుకోవచ్చు. ఇందులో మీమాంసలు పెట్టుకోకండి దయచేసి. ఎనీబడి కెన్ డూ ఇట్. గురువు గారు మీకు అడ్డం వచ్చా, ఒక్క నిమిషం, ఒక అర నిమిషం వీడియో ఓపెన్ చేస్తా. మీరు ఓపెన్ చేయండి సార్, బలవారి మీరు ఓపెన్ చేయండి, మీ ఇష్టం. మాన సార్, యూ కెన్ స్పీక్. అటువంటిది ఈ స్తోత్రము వీడియో చూపించండి చాలు. ఈ స్తోత్రము నా చేతికి వచ్చి 21 సంవత్సరాలు అయిందండి. కొన్ని సంవత్సరాలు దీన్ని పట్టించుకోలేదు. ఐ డోంట్ వాంట్ గో డీటెయిల్. చాలా మంది తెలుసు, ఏదో కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి ఒక 4 మాటలు. 2-3 సంవత్సరాలు దీన్ని పట్టించుకోలేదు, కానీ ఇంపార్టెంట్ అని తెలుసు. దీనికి టోటల్ పేరు సంకల్ప కార్య సద్దో సిద్ధిప్రద కుంకుమార్చన స్తోత్రం అండి. దిస్ ఇస్ ద టోటల్ టైటిల్. ఒక 1.5-20 నిమిషాలు అయిపోతుంది స్తోత్రము. అమ్మవారు కుంకుమ పూజ అండి, లలిత సహస్రనామం లాగానే ఉంటుంది. నేను నామాలు చెప్పినప్పుడు మేము అమ్మవారు కుంకుమ పూజ చేసుకోవాలి. ఎవరు చేసుకోవాలి మళ్ళీ అడగద్దు, అందరూ చేసుకోవచ్చు. దీనికి ముందు పేజీలో యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ ఉంటుంది. చాలా ప్రదేశాల్లో చేసుకున్నామండి, చాలా చోట్ల చేసుకున్నామండి. ఈ అమ్మవారి కుంకుమ ఎంతో మందికి ఇప్పటికే పంపిస్తూనే ఉన్నాం. ఎవరికైతే విభూతి ప్రసాదం వెళ్తుందో అందరికీ చేరే ఉంటుంది కుంకుమ. ఎంతో మందికి ఈ యొక్క అమ్మవారి కుంకుమ ఇచ్చే భాగ్యం కూడా ఆ జగన్మాత నాకు కల్పించింది. బాహ్య ప్రదేశాల్లో కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ పూజ చేస్తుంటే స్వామీజీ కింద కూర్చున్నాడు, నేను వేదిక మీద కూర్చున్న సందర్భాలు ఉన్నాయి. అసలు దీన్ని వర్ణించలేము. గృహప్రవేశ సందర్భాల్లో ఉన్నాయి, పాఠశాలలో చేసిన సందర్భాలు ఉన్నాయి. ఒక 10 ప్లేస్లో చేశాను అవుట్ సైడ్. సో మహిమాన్వితమైన స్తోత్రం అండి. ఈ స్క్రిప్ట్ ఎవరి దగ్గర ఉందో అయితే నాకు తెలియదు, ఐ డోంట్ నో. దీనికి మకుటమైన మంత్రము యాదేవి 3 సార్లు అందరూ చెప్పుకోండి లోపల. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, యాదేవి మీకు ఈ మంత్రాలు చాలా ఉంటాయి, బట్ దీనికి మకుటమైన మంత్రం అమ్మవారి కింద పేరు రాసింది ఈ మంత్రం అండి. సో దీని గురించి ఈ యొక్క మంత్రకర్త చెప్పిన 4 మాటలు. ఈ మంత్రాన్ని రాసిన ఆయన సన్యాసిరామ ఋషి అండి. ఋషులు అంటే నేను సార్ చెప్పారు మంత్ర ద్రష్టలు, వాళ్ళు బాగా చెప్పారు. ఋషులు అంటే ఎవరంటే మంత్ర ద్రష్టలు. ఇప్పుడు మనం రుద్రంలో 7వ మంత్రంలో ఉన్నాం. రోమర్ష మహర్షి కిరాతార్జని రూపంలో వాళ్ళకి దర్శనం ఇచ్చారు. ఒక్కొక్కరు ఒక్కో రూపంలో వస్తారు. ఆ పరమాత్మ పరంజ్యోతి, బోత్ ఆర్ ఈక్వల్, శివశక్తి స్వరూపం. సో మంత్రానికి సరే ఎవరిన కొత్త వాళ్ళు ఒక 2-3 ఉంటే అసలు ఏంటి ఎవరు ఏంటి అని ఒక టూకీగా 10 లైన్లు రాశారండి. అది చదువుకున్న తర్వాత లోపలికి వెళ్దాం. నేను ఎప్పుడు ప్రారంభించాలో అప్పుడు చెప్తానండి. కుంకుమ పూజ ఎప్పుడు ప్రారంభించారో చెప్తాను. దివ్యతే ఇది దైవం అనగా అది ఆ యొక్క మహర్షి రాసిన మాటలండి.
దివ్యతే ఇది దైవం అనగా దీపించినది లేక ప్రకాశించున్నది దైవం అని అర్థం. అది త్రికంబు. ఆ త్రికంబునకు మూలము సృష్టికే మూలమైన ప్రకృతి. ఆ ప్రకృతియే అమ్మవారు. అందులకే ప్రతినిత్యమును తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తమున అంటే ఉదయం 2:40 నుంచి 3:40 వరకు 4 గంటల లోపు చాలా క్లియర్ గా రాశాడు బ్రాకెట్. త్రిమూర్తులు జగన్మూలమైన అమ్మవారిని ప్రార్థిస్తారు. అట్టి మూలమునకే మూలమైన శ్రీమాత అనుగ్రహం సాధింపగలవారు ధన్యులు. అట్టి శ్రీదేవి అనేక రూపములతో వెలయిచుండును. బ్రాకెట్ లో మహాదేవ ప్రోక్తమైన ఈ మహారహస్యము శ్రీ శ్రీ అదృష్టేశ్వరి స్తోత్ర ఫలమునందు సన్యాస రామునిచే సూచింపబడి ఎవరే రీతిని కొలిచినా వారిని ఆ రీతిని అనుగ్రహించిన అమ్మవారి ప్రత్యేకత. ఎవరికైనాను అనుకున్న పైన ఆయనతో లభించే ఆనందమే ఆనందం కదా. ఈ ఆనందమును అఖిల మానవ జాతి అందించుటకు వాణి వరలబ్ధుడైన సన్యాసరాముని ఈ సంకల్పకారి సజ్జో సిద్ధిప్రద కుంకుమార్చన స్తోత్రమును నియమబద్ధులై ఉపయోగించుకొని సర్వజనులను సంకల్పకార సిద్ధిని గావించి తరించెదరుగాక. మహామంత్రం అండి. ఐ విల్ టెల్ యూ వెన్ యూ హ్యావ్ టు స్టార్ట్ కుంకుమ పూజ. కొంచెం ముందు కొన్ని స్తోత్రాలు ఉంటాయండి. దెన్ ఐ విల్ టెల్. అఖిలాండ కోటి మాత అభయ నిత్య ప్రదాత సంకల్ప సజ్జో సిద్ధిదౌ నమో నమస్తే శ్రీమాత మహారుణ మహాపణ అవ్యాజ వ్యాప్త కరుణ భక్తత్రాణ పరాయణ మదాశ నిత్య వీక్షానాం కరుణాంకరే అభయదం శక్తి స్వపూర్ణాయుధం త్రైమూర్తీయ వరప్రదాన మనసాం మాంగళ్య పూర్ణాకృతిం మాతారూప మహాత్రయం శుభకరం సంవర్ధ దేహోజ్వలం వందే భక్త మనోరథ ప్రథమకం సంకల్ప సిద్ధీశ్వరీం. ఓం అశ్యశ్రీ మత్సంకల్పకారి సజ్జో సిద్ధి ప్రథమ స్తోత్రస్య ఈ సన్యాసరామ ఋషి అనుష్ఠుప్చంద సంకల్ప సజ్జో సిద్ధి శ్రీ దేవత శ్రీమన్నిత్యానుకూలేశ్వరి బీజం కామేశ్వరీం శక్తిం శ్రీమద్విజయదుర్గా కీలకం మత్సంకల్పకారి సజ్జో సిద్ధిప్రద శ్రీమ లలిత పరమ భాట్టారిక ప్రసాదేన మమ సంకల్పకారి సజ్జో సిద్ధి లభ్యత జపే తదేన పూజ వినియోగం. జపము అండ్ పూజ. జపము అంటే 3 మంత్రాలు. ఓం ఐం క్లీం సౌం. కరన్యాసం అంగన్యాసం తెలిసిన వాళ్ళు చేసుకోండి. ఐం క్లీం సౌం సౌం క్లీం ఐ మంత్రం అండి. ఐం క్లీం సౌం బ్రహ్మగంధిరి రుద్రగంధి విష్ణుగంధి 3 బీజాక్షరాలు. ఐం క్లీం సౌం సౌం క్లీం ఐం. ఐం క్లీం సౌం సౌం క్లీం ఐం. ఐం క్లీం సౌం సౌం క్లీం ఐం. ఇప్పుడు ధ్యానం అండి. ఈ మత్కార్య జయప్రదం దాక్షిణ రత్నాకరం తన్నీభూత స్తుతాంగనీ భయ సంతోష సాకారిణీం విశ్వాధార విరాజమాన సర్వస్య సర్వేశ్వరీం ధ్యానం ధర్మ సంస్థాపన జ్ఞానపీఠ రహస్యం. ఇప్పుడు ఇక్కడి నుంచి నామాలు వస్తాయండి. ఇక్కడి నుంచి మీరు లలితార్పణం అన్నప్పుడు కుంకుమ సమర్పించుకోండి. స్వామికైనా పర్లేదు, ఎవరికైనా పర్లేదు. మనం ప్రారంభించుకుంటున్నామండి. అకారోకార మకరం సర్వ బీజాక్షరిమయం శక్త్యాదిం సర్వశాతకం కుంకుమం లలితార్పణం. ఐంకార క్లీంకారమయం సౌంకార సర్వమండితం ఈంకార నిత్యరాజితం కుంకుమం లలితార్పణం. ఈంకార దర్పదర్పతం కుండలినీ రూపార్జితం సర్వక్రాంతి విచరితం కుంకుమం లలితార్పణం. అనిమాది సిద్ధ్యావృతం లక్ష్మీవాణి సమావృతం అరుణనీల సుశ్యేతం కుంకుమం లలితార్పణం. గుణత్రయ సంకల్పం సర్వ వికల్ప కల్పకం జగజ్జగననీ శిల్పకం కుంకుమం లలితార్పణం. అష్టప్రాకృత రూపకం తేజ సమస్త దీపకం శ్రీ జగద్గురు వ్యాపకం కుంకుమం లలితార్పణం. అరుణపూర్ణపూరితం సర్వారిష్ట నివారితం సమస్త జగదాధారితం కుంకుమం లలితార్పణం. ఈశ్వరారాధితం బలం కులం కులోత్తీకరణం యశోమూలం యశస్కరం కుంకుమం లలితార్పణం.
అఘాంతకం విఘ్నాంతకం గ్రహచార వక్రాంతకం నిత్యానుకూలం శివం కుంకుమం లలితార్పణం. మహాతేజం మహారాజం మహాబీజం మహావ్యాజం తేజోకారక నిస్తేజం కుంకుమం లలితార్పణం. కామసిద్ధి కామేశ్వరీం క్రోధనాశ శాంతేశ్వరీం లోభనాశ త్యాగేశ్వరీం కుంకుమం లలితార్పణం. అరిషడ్వర్గ భంజనం లోకరంజక రంజనం కార్యసిద్ధి ప్రభంజనం కుంకుమం లలితార్పణం. యంత్ర మంత్ర తంత్ర రూపం లోకోద్ధారణ కారణం కుంకుమం లలితార్పణం. సర్వాతీతం సర్వపూతం నిత్య దివ్య ప్రదర్శకం సర్వలోకైక నాయకం కుంకుమం లలితార్పణం. కలశరూపదేవతాం కంకణాకార శ్రావితాం భక్తాధిష్ఠిత కలశం కుంకుమం లలితార్పణం. కనకం కనకదుర్గం రహితం రహితవర్గం తామ్రం తామ్రజటాధరం కుంకుమం లలితార్పణం. వేదం వేదైకమాత్రం నాదం నాద పరబ్రహ్మం సర్వ విద్యా ప్రకాశకం కుంకుమం లలితార్పణం. నిత్యం నిరామయకరం సర్వభాసం నిరాభాసం సర్వలోక వందనీయం కుంకుమం లలితార్పణం. ఆదిశక్తిం భక్తభుక్తిం సత్యభక్తిం సర్వముక్తిం దుస్తాంతక రక్తసిక్తం కుంకుమం లలితార్పణం. లోక శుభదాశకరం సర్వాశ పరిపూరకం నిర్గుణ దివ్యకారకం కుంకుమం లలితార్పణం. కార్యకారణ హేతుకం వరదాన నిర్హేతుకం సంకల్ప కార్యయుధం కుంకుమం లలితార్పణం. కామేశ్వరీం శ్రీ ఏకతాం ఈశ్వరీం భక్త లలితాం హృక్షయాం హలినీం శివం కుంకుమం లలితార్పణం. సరస్వతీం శ్రీ కమలాం హరల్లభాం శ్రీలక్ష్మి సకల జగజ్జనని కుంకుమం లలితార్పణం. శ్రీ హిరణ్యాం కామకోటిం లీలావతీం హీరేశ్వరీం శ్రీ సువర్ణ మాలాంబికాం కుంకుమం లలితార్పణం. హయగ్రీవ సుశ్లోకితం భక్తి శ్రద్ధ పూజాంకితం వరదాన నిత్యోన్ముఖం కుంకుమం లలితార్పణం. మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతీం దేవి మహామాతం మూలభూతం కుంకుమం లలితార్పణం. మహాదేవి మహేశ్వరీం కార్యక సర్వవసిదం మత్కార్య శీఘ్ర సిద్ధిదం కుంకుమం లలితార్పణం. హరితం మోదభరితం దివ్య పురాణ చరితం శ్రీతత్వ కీర్తివరితం కుంకుమం లలితార్పణం. కామయోగ భోగప్రదం లంకావాసినీం శాంకరీం ధర్మ సంస్థాపన పీఠం కుంకుమం లలితార్పణం. సన్యాసరామ జన్మదం సన్యాసరామ పూజితం సన్యాసరామ త్రికరం కుంకుమం లలితార్పణం. అన్నపూర్ణం విన్నపాబ్దిం ఆర్తత్రాణ పరాయణం భక్త మనోభీష్టప్రదం కుంకుమం లలితార్పణం. ఆదిశంకర కారణం మూలశంకర ప్రేరణం భక్త శంకర ధారణం కుంకుమం లలితార్పణం. యోగీశ్వర సంరూపకం అనిమాది చిద్రూపకం భక్తత్రాణకోద్దీపకం కుంకుమం లలితార్పణం. యోగి ఋషీయ పాదకం వేద విలాసనామకం విష్ణు మాయారూపాదికం కుంకుమం లలితార్పణం. ఆనంద సాగరధరం కష్ట సమస్త సంహారం సంకల్పకార్యసిద్ధిం కుంకుమం లలితార్పణం. అనంత శక్తి సమేతం అమోఘ యుక్తిదాయకం సర్వ మహిమ్నాపూరకం కుంకుమం లలితార్పణం. లోకపాలక పాలకం లోకాతీత సౌశీల్యకం లోకరక్షణామూలకం కుంకుమం లలితార్పణం. అపూర్వ వరదాయకం సర్వాతీత సంధ్యేయకం నిర్వాణ మార్గదర్శకం కుంకుమం లలితార్పణం. సునిష్ట సులభీకరం గరిష్ట దాక్షిణ్యకరం సర్వారిష్ట సునిష్కరం కుంకుమం లలితార్పణం. దేవ దైవైక పూజితం ధర్మమాలా విరాజితం భక్త రక్షణావ్యాజితం కుంకుమం లలితార్పణం. స్మరణమాత్రాగచ్చకం సర్వోన్నత సంపృచ్చకం లోకవైరి విచ్చనకం కుంకుమం లలితార్పణం. నిర్మూలితాగ పంకిలం సుజనవర్ధనాంకిలం మనోబుద్ధీయ సంకులం కుంకుమం లలితార్పణం. విష్ణు మాయా విలాసకం గోచరాతీత నాటకం సుజన రక్షాహాసకం కుంకుమం లలితార్పణం. దుష్ట దండనా తాండవం శిష్ట రక్షణ పండితం కష్ట నష్టమండితం కుంకుమం లలితార్పణం. ధర్మ రక్షణా కంకణం లోక కంటక లంకనం దీనోద్ధార విజృంభణం కుంకుమం లలితార్పణం. హస్త దశక శోభనం దివ్య బ్రూకటి మోహనం చంద్రార్కాగ్నిత్య జ్యోతనం కుంకుమం లలితార్పణం. సతత భక్త వీక్షణం దత్త నైవేద్య భక్షణం సతత ధర్మ రక్షణం కుంకుమం లలితార్పణం. ఆర్యశ్రీ మహాదైవతం దేవైక సమోజితం దైవమార్గ సంభావితం కుంకుమం లలితార్పణం.
శ్రీ శంకరావ సుశ్రుతం శంఖచక్ర గదామృతం శూల పానీయ శోభితం కుంకుమం లలితార్పణం. వేద వేదాంగ శోభితం సర్వ విజ్ఞాన లాభితం లోభ సర్వస్య లోభితం కుంకుమం లలితార్పణం. నమస్తే జగన్మాతృకం నమస్తే జగత్పితృకం నమస్తే సర్వజీవకం కుంకుమం లలితార్పణం. నమస్తే జగదాంబికాం నమస్తే వినమ్రేశ్వరీం నమస్తే మహామాయినీం కుంకుమం లలితార్పణం. నమస్తే సర్వపూజితాం నమస్తే త్రిమూర్తీశ్వరి నమస్తే సర్వరక్షకీం కుంకుమం లలితార్పణం. నమస్తే దాతృముఖ్యమం నమస్తే నేత్రికాత్రయం నమస్తే లలాటోజ్వలం కుంకుమం లలితార్పణం. నమస్తే హరిద్రాంకితాం నమస్తే పాలసుందరీం నమస్తే దీర్ఘకేశినిం కుంకుమం లలితార్పణం. అమ్మవారిని చూశారు ఇప్పుడు, అమ్మవారి దీర్ఘకేశిని. నమస్తే లోకశాసకీం నమస్తే నాకవాసకీం నమస్తే శోకలోపకీం కుంకుమం లలితార్పణం. నమస్తే ఐశ్వర్య రూపాం నమస్తే దారిద్ర్య దీపం నమస్తే నిర్మూల కోపాం కుంకుమం లలితార్పణం. నమస్తే శ్రీ మహాదేవి నమస్తే సర్వమంగళాం నమస్తే శివశివానిం కుంకుమం లలితార్పణం. వందేహం దీనోద్ధారిణిం వందేహం సుధాహారిణిం వందేహం విశ్వాధారిణిం కుంకుమం లలితార్పణం. వందేహం సర్వసాధినిం వందేహం శరణ్యాదినిం వందేహం కృత్యమోదినిం కుంకుమం లలితార్పణం. సార్ ఇది అమ్మవారి దేవీ నవరాత్రులు అవుతుంటే పెద్ద అమ్మవారి యొక్క మూర్తి పక్కన ఇది చేయటం జరిగిందండి ఓపెన్ గా. వందేహం అభయహస్తాం వందేహం నిత్య ప్రశస్తాం వందేహం మృతాస్త శస్త్రాం కుంకుమం లలితార్పణం. ఒక సందర్భంలో అయితే ఒక స్కూల్ యాజమాన్యం టేకప్ చేస్తోంది, అంత మంచి ఉంది. అటువంటి ఎర్లీ మార్నింగ్ 4:30, 5 o'clock ఒకళ్ళ ఇంట్లో చేసి ఆ స్కూల్ వాళ్ళు యాజమాన్యం తీసుకోవడం జరిగింది ఒక సందర్భంలో. ఒక పర్యాయం మా అమ్మాయి ఢిల్లీలో ఇల్లు మారితే కొత్త ఎంత అద్దె ఇల్లైనా మినిమం ఉంటుంది కదా, ఏం చేద్దామంటే రాత్రి కూడా మా అమ్మాయి ఏం చేద్దాం నాన్న అంటే సంకల్పకారి సిద్ధివతం ఉంది కదా అది చేద్దామని. వందేహం అభయహస్తాం వందేహం నిత్య ప్రశస్తాం వందేహం మృతాస్త శస్త్రం కుంకుమం లలితార్పణం. ఇది పదాలు టిపికల్ గా ఉంటాయి. వందేహం లక్ష్మీ దేవతాం వందేహం కాళీదీపితాం వందేహం వాణి శాంతతాం కుంకుమం లలితార్పణం. వందేహం లోకైకకారీం వందేహం సురాదినారీం వందేహం సర్వజ్ఞ సూరీం కుంకుమం లలితార్పణం. వందేహం అష్టాదశాఖ్యాం వందేహం ఏకాదశీయాం వందేహం సహస్రామరీం కుంకుమం లలితార్పణం. వందేహమం భోజాసినీం వందేహం అంత్యవాసినీం వందేహం అంతర్వాహినీం కుంకుమం లలితార్పణం. వందేహం శ్రీ విద్యామరం వందేహం సర్వజ్ఞామలం వందేహం హేతు సంభవం కుంకుమం లలితార్పణం. వందే శ్రీమన్నారాయణీం వందే భక్త పారాయణీం వందే నిత్యానుకూలినీం కుంకుమం లలితార్పణం. వందే వామదేవీశ్వరీం వందే దివ్య కామేశ్వరీం వందే శ్రీ శర్వాణేశ్వరీం కుంకుమం లలితార్పణం. వందే మంత్ర సర్వాంతరం వందే యంత్ర నిర్వాసితం వందే తంత్ర సారూప్యతాం కుంకుమం లలితార్పణం. వందే విశ్వ సంసారిణీం వందే భవ్య దాక్షాయినీం వందే భద్రక్షుదాయినీం కుంకుమం లలితార్పణం. వందే సుసాక్షాత్కారిణీం వందే ధర్మకక్షాయినీం వందే లోకరక్షాయినీం కుంకుమం లలితార్పణం. వందే సర్వ దివ్యాయుధం వందే సర్వ దేవాకృతిం వందే విశ్వ సంచాలకం కుంకుమం లలితార్పణం. వందే విష్ణు సహోదరీం వందే కృష్ణ సహామరీం వందే భర్గ మనోహరీం కుంకుమం లలితార్పణం. వందే విద్యాకృతిం వందే జ్ఞానావృతం వందే మనోభీష్టప్రదం కుంకుమం లలితార్పణం. నమస్కరోమి లలితాం నమస్కరోమి వరదాం నమస్కరోమి శ్రీమాతాం కుంకుమం లలితార్పణం. నమస్కరోమి కమలాం నమస్కరోమి విమలాం నమస్కరోమి కరుణాం కుంకుమం లలితార్పణం. నమస్కరోమి నవలాం నమస్కరోమి సఫలాం నమస్కరోమి విజయం కుంకుమం లలితార్పణం. నమస్కరోమి సుయత్నం నమస్కరోమి సుయజ్ఞం నమస్కరోమి సుహృదం కుంకుమం లలితార్పణం. నమస్కరోమి సుజనా నమస్కరోమి సుజపాం నమస్కరోమి సుకృపాం కుంకుమం లలితార్పణం.
నమస్కరోమి సువ్రతాం నమస్కరోమి సుశ్రుతాం నమస్కరోమి సుశీలం కుంకుమం లలితార్పణం నమస్కరోమి కంకణం నమస్కరోమి సుకార్యం నమస్కరోమి సుధైర్యం కుంకుమం లలితార్పణం నమస్కరోమి శీతలాం నమస్కరోమి ఖ్యాతిలాం నమస్కరోమి ప్రీతిలం కుంకుమం లలితార్పణం సుధైర్యే సాహసలక్ష్మే కఠోర ప్రయత్నే కాళీ నిత్య సత్యే సరస్వతి కుంకుమం లలితార్పణం త్యాగఫలే నారాయణం యోగఫలే మహాదేవం భోగమూలే పితామహం కుంకుమం లలితార్పణం అచల్ విశ్వాసే విష్ణు తదేక తపోజ వర్గ తపన ఘోరే విధాత కుంకుమం లలితార్పణం రామాయణే పవనజ స్తోమాయనే సర్వేశ్వర సర్వేణ సన్యాసరామ కుంకుమం లలితార్పణం దానేన లభతే లక్ష్మి త్యాగేన లభతే దైవం. ఇది లక్ష్మి కావాలంటే దానం చేయాలి, దైవం కావాలంటే త్యాగం చేయాలి. రెండు అద్భుతమైన మంత్రాలు. దానేన లభతే లక్ష్మి త్యాగేన లభతే దైవం శీతేల లభతే మాత కుంకుమం లలితార్పణం. సుశీలం సుకులం బలం లక్ష్మీ బలం కాళీ బలం సరస్వతి విద్యా బలం కుంకుమం లలితార్పణం. ధైర్యం ధైర్య సంవర్ధనం కార్యం కార్యజయప్రదం సదాప్యోనుకూలేశ్వరం కుంకుమం లలితార్పణం. కీర్త్యం నిత్య కీర్తిప్రదం ధర్మం ధర్మ వివూర్ధదం సత్యం సత్యచారప్రదం కుంకుమం లలితార్పణం. మాలీయ సన్యాసరామం నిర్గుణీయ నిత్యాశ్రయం సంరక్షిత లోక సర్వం కుంకుమం లలితార్పణం. శ్రీమన్నారాయణ ప్రియం సర్వాపూర్ణం అన్నపూర్ణం ఆగ్రహ అనుగ్రహం. మన 2 రకాల బాణాలు ఉన్నాయి శివుడి దగ్గర. ఆగ్రహ బాణాలు ఉన్నాయి, అనుగ్రహ బాణాలు. ఆగ్రహ అనుగ్రహోత్తమం కుంకుమం లలితార్పణం. అమ్మవారు కూడా అంతే. జగ నిర్మాణ నైపుణ్యం గణనాతీతోరు పుణ్యం వర ప్రధానాగ్రగణ్యం కుంకుమం లలితార్పణం. శంకర శంకరం పరం ధ్రువం ధ్రువతరం హరం సర్వ ప్రపంచకోత్తరం కుంకుమం లలితార్పణం. దేదీప్యమాన విగ్రహం సానుకూలీకృత గ్రహం సర్వావస్థ్యసు నిగ్రహం కుంకుమం లలితార్పణం. సంతోషానందవరదం సర్వానుకూలకరదం సంకల్ప కార్యసిద్ధిదిం కుంకుమం లలితార్పణం. కర్తవ్యోన్ముఖ కారకం కార్యజయాశా ప్రేరకం ఫలసిద్ధి సంధారకం కుంకుమం లలితార్పణం. జయం జయానుకూలదం జయోత్సాహ వివర్ధకం జయాన్య సర్వదూరకం కుంకుమం లలితార్పణం. అలక్ష్మి సర్వవారకం అష్టలక్ష్మి స్థిరకరం కుబేర బేహరత్వదం కుంకుమం లలితార్పణం. శుభ సంకల్పదాయకం సంకల్ప కార్యసిద్ధిదం కార్యేషు సజ్జోజయిదం కుంకుమం లలితార్పణం. సఫలం సుఫలప్రదం ఫలాతీత ప్రయత్నదం దేవి ప్రియతమం స్తోత్రం కుంకుమం లలితార్పణం. అపల సర్వవారకం ఫలద మార్గదర్శకం లలిత మోదక కారకం. మోదము ప్రమోదము మనకు తెలుసు కదా, బాగుంది. లలిత మోదకారకం కుంకుమం లలితార్పణం. వినాయకుడు కూడా తర్వాత వస్తుంది మనకు, మోదకాలు పట్టుకుంటాడు. మోదకం అంటే గిఫ్ట్ అన్నమాట. యోగదం రోగ సర్వాహం నిత్యాభీష్ట శుభోగదం శాంకరీ మోదమర్దనం కుంకుమం లలితార్పణం. ఈశ్వరీయ నిరీశ్వరం సర్వేశ్వరం మహేశ్వరం వేదీశ్వరం నాదేశ్వరం కుంకుమం లలితార్పణం. మాతాం వరద లలితాం సర్వాలంకార భరితాం భక్త వరద చరితాం కుంకుమం లలితార్పణం. అమ్మవారు మనం ఎవరికి చేతనైతే ఆ విధంగా అమ్మవారు ఎలా చేసుకున్నా ఆవిడ తృప్తి పడుతుంది. మన వైభవం కొద్దీ అమ్మవారిని ఈరోజు మనం పూజించుకుంటాం అనమాట. ఎవరికి శక్తి మేరకు ఎంత ఎలా చేసినా హీ విల్ బి సాటిస్ఫైడ్. మరి ఒకసారి మాతాం వరద లలితాం సర్వాలంకార భరితాం భక్త వరద చరితాం కుంకుమం లలితార్పణం. లాస్ట్ 3 మంత్రాలు అందిగా. సర్వదేవతా విగ్రహం సర్వ విజ్ఞాన సంగ్రహం సర్వశాసక నిగ్రహం కుంకుమం లలితార్పణం. సంకల్పకార సిద్ధియం సజ్జో విజయ లబ్ధియం భక్తి శ్రద్ధైక బద్ధియం కుంకుమం లలితార్పణం. లాస్ట్ శ్లోకం అండి. అష్టోత్తర శతశ్లోకం కుంకుమార్చన సంయుతం దేవి కృపాత్ బీజేదం కుంకుమం లలితార్పణం. రిపీట్. అష్టోత్తర శతశ్లోకం కుంకుమార్చన సంయుతం
దేవి కృపాత్ విజేదం కుంకుమం లలితార్థం. యాదేవి సర్వ 3 సార్లు చెప్పుకోండి అందరు కూడా మంత్రం. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత. ఓం శాంతి శాంతి శాంతి. నేను కూడా చాలా రోజులైందండి, చాలా అదృష్టం నాకు ఈ అవకాశం ఇచ్చారు. నేను కూడా ఈ స్తోత్రాన్ని పఠించి చాలా రోజులైంది, కారణం తెలియదు. చివరగా ఒక మాట అంటే అమ్మవారి కృప అండి ఇది. ఎక్కడ చేసినా చిన్న ఎగ్జాంపుల్ చెప్పి, శివుడాజ్ఞ లేని చీమైన కొట్టదని చెప్పి, ఒక హైదరాబాద్ లో ఉన్నానండి, అన్ని ఉన్నాయి. మెన్ మెటీరియల్ ఆల్ 5 M's, మేడం చెప్పిన 3 M's 5 అన్ని ఉన్నాయి. ఈ చేతిలో పట్టు కూర్చున్నాం, పొద్దునుంచి మధ్యాహ్నం దాకా చేతిలో ఉంది ఈ స్తోత్రం. సమయం చెప్తే చేద్దామని చూస్తున్నాం. అందరూ ఉన్నారు, త్రిమూర్తులు ఉన్నారు, ఎన్నో రకాల పూజా ద్రవ్యాలు ఉన్నాయి, బట్ చేయలేకపోయాను. ఎందుకంటే తెలియదు మనకు. ఎంతో మంది త్రిమూర్తులు గ్యాదర్ అయి ఉన్నారు, అందరూ చేసుకోవచ్చు. బట్ అమ్మవారి కృప ఉంటేనే ఇదండి స్తోత్రం అండి. అటువంటి సంకల్ప కార్యం ఇప్పుడు 55 మంది ఉన్నారు. ఒక్కొక్కరికి మనం 55 కాదు, ఈ ప్రపంచంలో ఉన్న అందరికి, అన్ని లోకాల్లో, సమస్త లోకాల్లో అందరికి కూడా సంకల్పాలు నెరవేరాలని ఉద్దేశంతో ఈ యొక్క కుంకుమ పూజ చేస్తామని. మీకు 55 మంది చేస్తున్నాం అనుకోవద్దు. ప్రపంచంలో ఎంతో మందికి రకరకాల సంకల్పాలు ఉంటాయి. అటువంటి అద్భుతమైన సంకల్పం ఈ యజ్ఞం ఎన్ని సంవత్సరాలు, 5 సంవత్సరాలు దాటి చేస్తున్నామండి. అలాగే అమ్మవారి కృపతో, సాయిమాత కృపతో ఈ యజ్ఞం కొంతకాలం చేద్దాం. దీనికైతే కాసు ఖర్చు అయితే లేదు కదా. ఈ జ్ఞాన యజ్ఞం అండి, 1 పైసా ఖర్చు పెట్టట్లేదు నేనైతే. మీరేమైనా ఖర్చు పెడుతున్నారు నాకైతే తెలియదు. నా దగ్గర అయితే 1 రూపాయి కూడా ఖర్చు కావట్లేదు జ్ఞాన యజ్ఞం. లెట్ us కంటిన్యూ. జగన్మాత ఈ విధంగానే కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోదాం. అటువంటి శక్తిని అమ్మవారు మనందరికీ ప్రసాదించాలని కోరుకుంటున్నానండి. ఓం శాంతి శాంతి శాంతి. సాయిరం స్వప్నరా మ్యామ్. సాయిరామండి అందరికీ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం జాతవేదసే సునవామసో మమరాతి యతో నిదహాతి వేదః. సనః పరిషదతి దుర్గాణి విశ్వానావేవ సింధున్ దురితాత్యగ్నిః. తాం అగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం. దుర్గాం దేవీగుం శరణమహం ప్రపద్యే. సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరతి దుర్గాణి విశ్వా. పూష్ట పృథ్వీ బహుళ న ఉర్వీ భవతోకాయతనయాయ సంయోః. విశ్వాని నో దుర్గః జాతవేదः సింధున్న నావ దురితాతిపర్షి. అగ్నే అత్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యవితా తనూనాం. పృతనాజితగం సహమానముగ్రమగ్నిగుం హువేమ పరమాసధస్థాత్. సనః పరిషదతి దుర్గాణి విశ్వా క్షామద్దేవో అతి దురితాత్యగ్నిః. ప్రత్నోషికమీఢ్యో అధ్వరేషు సనాచ హోతా నవ్యశ్చ సత్సి. స్వాంచ అగ్నే తనువం పిప్రయ స్వాస్మభ్యం చ సౌభగమాయజస్వ. గోభిర్జుష్టమయూజో నిషిక్తంతవేంద్ర విష్ణోరను సంచరేమ. నాకస్య పృష్ఠమభి సంవసానో వైష్ణవీన్ లోక ఇహ మాదయంతాం. కాత్యాయనాయ విద్మహే కన్యకుమారి ధీమహి
तन्नो दुर्गिः प्रचोदयात्। ओम शांति शांति शांति। साईराम। సాయిరాం శంకర్ సరస్వతి గారు. సాయిరామ్ అమ్మ, సాయిరామ్. సర్వదేవతాతీర్థ స్వరూపుడైనటువంటి భగవాన్ శ్రీ సత్యసాయి వరలక్ష్మి దివ్య చరణాలకు నమస్కరించుకుంటూ ఆ తల్లి యొక్క కథ చెప్పుకోవడానికి మనకి చాలా ఉంది. సాయిరామ్. శ్రావణ మాసం అంటేనే సందడి మనకు, ముఖ్యంగా స్త్రీలకు. ఎటు చూసినా మంగళ తోరణాలు, మంగళ వాయిద్యాలు. శుక్లపక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే 2వ శుక్రవారాన్ని వరలక్ష్మి వ్రతంగా జరుపుకోవడం పూర్వకాలం నుంచి వస్తున్నటువంటి మన సంప్రదాయం. శ్రావణ శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టలక్ష్ములకు పూజలు చేసినంత ఫలితం లభిస్తుందని హైందవ మహిళల యొక్క నమ్మకం, విశ్వాసం. అంతేకాదు అష్ట ఐశ్వర్యములు లభిస్తాయని కూడా ప్రగాఢ అనుభవాలు, విశ్వాసం. అష్టలక్ష్ములలో వరలక్ష్మీదేవికి ఓ ప్రత్యేకత ఉంది. మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మీ పూజ శ్రేష్టము. శ్రావణ మాసంలో ఈ వ్రతాన్ని చేస్తే విశేష ఫలితములు లభిస్తాయి. సర్వమంగళ ప్రాప్తి, సకల అభీష్టముల కోసం నిత్య సుమంగళిగా ఉండాలని కాంక్షిస్తూ స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు. మనది ప్రస్తుతం జరుగుతున్నది 7వ మన్వంతర కాలము. దీన్ని ఏమంటారంటే వైవస్వత మనువు కాలము అంటారు. ఈ కాలంలో పాల సముద్రం నుంచి చంద్రుని యొక్క సహోదరిగా ఆవిర్భవించి తనను నమ్మి కొలిచిన వారికి అందరికీ కూడా సర్వ సౌభాగ్యములను ప్రసాదిస్తుంది ఆ మహాలక్ష్మి. కనుక స్త్రీలు దీర్ఘకాలము సుమంగళిగా ఉండేందుకు వరలక్ష్మి వ్రతం ఆచరించడం తప్పనిసరి అంటారు పెద్దలు. లక్ష్మీదేవి సర్వ సంపదలనిచ్చేటువంటి తల్లి. ఇక్కడ సంపదలు అంటే కేవలం ధనము మాత్రమే కాదు. ధాన్య సంపద, సంతాన సంపద, పశు సంపద, అన్నిటినీ మించి సద్గుణ సంపద, జ్ఞాన సంపద ఇత్యాదులు. వర అంటే శ్రేష్టమైన అని కూడా మరొక అర్థం ఉంది. భక్తితో వేడుకుంటే వరాలను అందించే తల్లి వరలక్ష్మి. నిశ్చలమైన ఏకాగ్రత చిత్తంతో చేసే వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది. పరమేశ్వరుడు వరలక్ష్మి వ్రతం గురించి పార్వతీదేవికి వివరించినట్లుగా స్కాంద పురాణం చెబుతుంది. ఆ కథ ఏమిటంటే టూకీగా పూర్వకాలములో చారుమతి అనేటువంటి ఒక స్త్రీ తన భర్త యందు ఆదరాన్ని, అనురాగాన్ని పంచుతూ అత్తమామల పట్ల గౌరవమును ప్రకటిస్తూ ఉత్తమ ఇల్లాలుగా తన బాధ్యతలన్నీ కూడా నిర్వహిస్తూ ఉండేది. ఆమెకు మహాలక్ష్మి అంటే ప్రాణం. భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని కొలిచేది, త్రికరణ శుద్ధిగా ఆరాధించేది. అటువంటి ఆ పుణ్యశీలికి ఒకనాడు స్వప్నములో లక్ష్మీదేవి దర్శనమిచ్చారు. శ్రావణ మాస శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారాన తనను ఆరాధిస్తే కోరిన వరాలను ఇస్తానని ఆమెకు అభయం ఇచ్చింది. ఆ దేవి యొక్క ఆదేశానుసారం వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించి చారుమతి సమస్త రకములైనటువంటి సిరి సంపదలను కూడా పొంది సుఖంగా జీవితం సాగించింది అని శివుడు పార్వతీదేవికి చెప్పాడు. చారుమతీదేవి అందరి యొక్క సౌభాగ్యాన్ని కోరేటువంటి ఇల్లాలు, ఉత్తమురాలు కాబట్టి ఆమె ఇతర స్త్రీలకు కూడా ఈ విషయము చెప్పి వారి చేత ఈ వ్రతాన్ని ఆచరించపజేసింది. అందువల్ల వారందరూ కూడా సిరి సంపదలను పొందారు. ఏ పూజ చేసినా పూజా విధానం చెప్పమంటే చెప్తాను, ఒక 2 minutes. ఏ పూజ చేసినా ముందు గణపతిని పూజించాలి. పసుపుతో గణపతిని చేసి పూజించి
తర్వాత కలశములోకి వరలక్ష్మీదేవిని ఆహ్వానం చేయాలి. షోడశోపచార పూజ చేసిన తర్వాత అదంగ పూజ చేయాలి. ఆ తర్వాత అష్టోత్తర శతనామ పూజ చేయాలి. అనంతరము ధూప దీప నైవేద్యాలను తాంబూలమును సమర్పించాలి. కర్పూర నీరాజనం మంత్ర పుష్పం సమర్పించి మంగళహారతి ఇవ్వాలి. తర్వాత తోరగ్రంథి పూజ చేసి తోరబంధనము ఆ మంత్రముతో పఠిస్తూ ఆ నవసూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి. చివరిగా వాయిన దాన మంత్రం పఠిస్తూ ముత్తైదువులను పిలిచి మహాలక్ష్మిగా భావించి ఆమెకు వాయనం దానం ఇవ్వాలి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతమును స్త్రీలు అనాది నుండి చేసుకుంటూ తరిస్తూ ఉన్నారు. ఈ రోజు మన అహం సత్య బోధకలో అష్టలక్ష్ములను ధ్యానించి దుర్గాదేవి సూక్తము శ్రీ సూక్తము పఠించి, శ్రీ సూక్తం అంటే శ్రీ మహాలక్ష్మికి వరలక్ష్మికి చాలా ఇష్టము అంచేత ఇవన్నీ చేస్తూ మనం వరలక్ష్మి దేవి యొక్క అనుగ్రహ ఆశీస్సులు కరుణను పొంది అందరము కూడా అనేక రకములైనటువంటి సిరి సంపదలు, ముఖ్యంగా జ్ఞానము అనేటువంటి సంపద, సద్గుణములు అనేటువంటి సంపదతో మనం ముందుకు వెళ్తూ సొసైటీలో అందరికీ కూడా సహాయ సహకారం అందిస్తూ మన జీవితాలను ధన్యం చేసుకోవాలి. మన గురువు గారు ఈ విధంగానే వరలక్ష్మి గారు ఇద్దరు కూడా మనందరినీ కూడా ఈ విధంగా ముందుకు తీసుకెళ్లాలని ఆ వరలక్ష్మీ దేవిని ప్రార్థిస్తూ అందరికీ సాయిరాం. గురువు గారికి, గురు దంపతులకు ధన్యవాదములు. సాయిరాం. సాయిరాం రమాకుమారి గారు. సాయిరాం. దేవి భవానీ మా జయ సాయి భవానీ మా దేవి భవానీ మా జయ సాయి భవానీ మా దయా కరో కృపా కరో సాయి దయా కరో సాయి మా కృపా కరో సాయి మా జయ మా జయ మా జయ దేవి భవానీ మా జయ మా జయ మా జయ దేవి భవానీ మా జయ పార్థి నివాసిని మా జయ సాయి భవానీ మా జయ పార్థి నివాసిని మా జయ సాయి భవానీ మా దేవి భవానీ మా జయ సాయి భవానీ మా దయా కరో సాయి మా కృపా కరో సాయి మా దయా కరో సాయి మా కృపా కరో సాయి మా జయ మా జయ మా జయ దేవి భవానీ మా జయ దేవి భవానీ మా జయ మా జయ మా జయ దేవి భవానీ మా జయ పార్థి నివాసిని మా జయ సాయి భవానీ మా జయ పార్థి నివాసిని మా జయ సాయి భవానీ మా దేవి భవానీ మా
జయ సాయి భవానీ మా సాయిరామ్. సాయిరామ్. భువన మోహిని శ్రీవరలక్ష్మి, భువన మోహిని శ్రీవరలక్ష్మి, మంగళదాయిని ముక్తి ప్రదాయిని, మంగళదాయిని ముక్తి ప్రదాయిని, విష్ణు మోహిని శక్తి స్వరూపిణి, విష్ణు మోహిని శక్తి స్వరూపిణి, శ్రీరాబ్ది తనయే సాయి నారాయణి, శ్రీరాబ్ది తనయే సాయి నారాయణి, ఆనందదాయిని సౌభాగ్యదాయి, ఆనందదాయిని సౌభాగ్యదాయిని, భువన మోహిని శ్రీవరలక్ష్మి, మంగళదాయిని ముక్తి ప్రదాయిని, విష్ణు మోహిని శక్తి స్వరూపిణి, శ్రీరాబ్ది తనయే సాయి నారాయణి, ఆనందదాయిని సౌభాగ్యదాయిని, పరమానందదాయిని సౌభాగ్యదాయిని, విష్ణు మోహిని శ్రీవరలక్ష్మి. సాయి సాయిరామ్. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మా, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడున్నది పతి చూడి కుడుతనాచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మా, కూడున్నది పతి చూడి కుడుతనాచారి, శోభాలి 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 శోభాలి. శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు, శ్రీ మహాలక్ష్మియట సింగారాలకే మరుదు, కాముని తల్లియట చక్కదనాలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాచారి, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి కుడుతనాచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మా, కూడున్నది పతి చూడి కుడుతనాచారి, శోభాలి 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 శోభాలి. కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోక మాతయట దయమరియే మరుదు, కలశాబ్ది కూతురట గంభీరాలకే మరుదు, తలపలోక మాతయట దయమరియే మరుదు, జలజ నివాసినియట చల్లదనమే మరుదు, జలజ నివాసినియట చల్లదనమే మరుదు, కొలది మీరా ఈ చూడి కుడుతనాచారి, జలజ నివాసినియట చల్లదనమే మరుదు, కొలది మీరా ఈ చూడి కుడుతనాచారి,
చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి శోభాలి 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 అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశ్ తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశ్ తానే వచ్చి పెండ్లాడే కొమర వయస్సు ఈ చూడి కుడుతనాచారి తమితో శ్రీ వెంకటేశ్ తానే వచ్చి పెండ్లాడే కొమర వయస్సు ఈ చూడి కుడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి కుడుతనాంచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడు కుడుతనాంచారి శోభాలి 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 చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ సరమింటాయి సుందరవదనే సుగుణ మనోహరి మందహాసముఖ శశివదనే సుందరవదనే సుగుణ మనోహరి మందహాసముఖ శశివదనే చందన కుంకుమాలంకృతవదనే చందన కుంకుమాలంకృతవదనే సాయి మహేశ్వరి రాజరాజేశ్వరి సాయి మహేశ్వరి రాజరాజేశ్వరి ఓం శక్తి ఓం 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 సుందరవదనే సుగుణ మనోహరి మందహాసముఖ శశివదనే చందన కుంకుమాలంకృతవదనే సాయి మహేశ్వరి రాజరాజేశ్వరి ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం ఓం శక్తి ఓం ఓం శాంతి 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 ఓం సుందరవదనే సుగుణ మనోహరి మందహాసముఖ శశివదనే సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబంగా నుదుట కుంకుమార విబింబంగా కనుల నిండుగా కాటుక వెలుగా కనుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమును మెరియగా కాంచనహారము గళమును మెరియగా పీతాంబరములు శోభలు నిండగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ నిండుగా కరముల బంగారు గాజులు నిండుగా కరముల బంగారు గాజులు
ముద్దులకు పాదమ్ముల మువ్వలు ముద్దులకు పాదమ్ముల మువ్వలు గలగల గలమని సవ్వడి చేయగా గలగల గలమని సవ్వడి చేయగా సౌభాగ్యవతుల సేవలు నందగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా వరలక్ష్మీ దేవి రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ. సాయిరామ్. శ్రీరంజని శ్రితరంజని శివరంజని మా జగదని జగదీశ్వరి జగన్మోహిని మా శ్రీరంజని శ్రితరంజని శివరంజని మా పర్తేశ్వరి మా సాईश्वरी మా పర్తేశ్వరి మా సాईश्वरी మా కామాక్షి మీనాక్షి కాశీ విశాలాక్షి కామాక్షి మీనాక్షి కాశీ విశాలాక్షి గజలక్ష్మి ధనలక్ష్మి జయలక్ష్మి మా గజలక్ష్మి ధనలక్ష్మి శ్రీలక్ష్మి మా శ్రీరంజని శ్రితరంజని శివరంజని మా జగజనని జగదీశ్వరి జగన్మోహిని మా శ్రీరంజని శ్రితరంజని శివరంజని మా పర్తేశ్వరి మా సాईश्वरी మా కామాక్షి మీనాక్షి కాశీ విశాలాక్షి గజలక్ష్మి ధనలక్ష్మి జయలక్ష్మి మా గజలక్ష్మి ధనలక్ష్మి శ్రీలక్ష్మి మా శ్రీరంజని శ్రితరంజని శివరంజని మా. సాయిరామ్. దేవి జగన్మాతా జయ దేవి జగన్మాతా सर्वमङ्गलामाङ्गल्ये सर्वमङ्गलामाङ्गल्ये देवी जगन्माता जय देवी जगन्माता श्रीललिते माता जय शुभललिते माता श्रीललिते माता जय शुभललिते माता जगजननी माता जय शुभजननी माता जगजननी माता जय शुभजननी माता श्री माता जय माता श्री माता जय माता श्री माता साई माता श्री माता साई माता देवी जगन्माता जय देवी जगन्माता सर्वमङ्गलामाङ्गल्ये देवी जगन्माता जय देवी जगन्माता श्रीललिते माता जय शुभललिते माता जगजननी माता जय शुभजननी माता श्री माता जय माता श्री माता जय माता श्री माता साई माता श्री माता साई माता देवी जगन्माता जय देवी जगन्माता
మాత. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజరూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుషం శ్రీ సత్యసాయి గణాధిప. చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగసోణే పుండ్రేషు పాశాంకుశ పుష్పబాణహస్తే నమస్తే జగదేకమాత. ఇవాళ మనందరం అమ్మలగన్న అమ్మను గురించి తలుచుకున్నాం. ఎన్నో సూక్తాలు చదువుకున్నాం, ఎన్నో స్తోత్రాలు చదువుకున్నాం, అలాగే ఎన్నో అష్టకాలు చదువుకున్నాం, వ్రతాలు చేసుకున్నాం, వ్రత కథలు చెప్పుకున్నాం, ఇవన్నీ చెప్పుకున్నాం. దాదాపు ఇప్పుడు 6వసారి సంకల్పకార్య సిద్ధి వ్రతం, సంకల్పకార్య సద్యో సిద్ధి వ్రతం. సద్య అంటే వెంటనే అని అర్థం. వ్రతం మామూలుగా వ్రతం చేస్తే ఎప్పుడో సిద్ధి జరగాలి, కానీ సంకల్పకార్య సిద్ధి సద్యో సిద్ధి అంటే వెంటనే మనకు రిజల్ట్ ఇచ్చేటువంటి వ్రతం ఇది. చాలా చక్కగా చేయించారు గురువు గారు. మన వాళ్ళంతా కూడా ఇవాళ పాల్గొన్న వాళ్ళంతా కూడా కార్యక్రమంలో చక్కగా ఎవరెవరి డ్యూటీలు వాళ్ళు చక్కగా నీట్గా హృదయపూర్వకంగా ఇవాళ పాడటం జరిగింది. అనారోగ్యంగా ఉన్నప్పటికీ విష్ణుప్రియ బలాన్ని కూడగట్టుకొని, శక్తిని కూడగట్టుకొని, మరి లేని బలాన్ని తెచ్చుకొని ఇవాళ అమ్మాయి ఇవాళ అష్టలక్ష్మి అష్టకం చదివింది. చాలా సంతోషం. ఈరోజు మనం అమ్మవారిని ఒక్కసారి తలుచుకుందాం. ఆమె యొక్క గొప్పతనం ఏమిటో. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ, సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ, తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండి అమ్మ, దుర్గా మాయమ్మ కృతాబ్ధి ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అమ్మల గన్నయమ్మ. ఇప్పుడు ఎంతో మంది మన వాళ్ళంతా కూడా అమ్మలే. బిడ్డను కన్నామంటే అమ్మ అన్నట్టే లెక్క. అలాంటి అమ్మలు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు మనకు ప్రపంచంలో. అలాంటి కోట్ల మంది అమ్మలకు కూడా ఆమె అమ్మ అని పిలిపించుకుంటుంది. అమ్మ వరలక్ష్మి అమ్మ అని, మీరు సౌభాగ్యలక్ష్మి రావమ్మ అని పిలిపించుకుంటుంది. వరలక్ష్మి అమ్మ రావమ్మ, వరలక్ష్మి తల్లి రావమ్మ అని పిలిపించుకుంటుంది. అందుకని కొన్ని కోట్లాది మంది అమ్మల యొక్క అమ్మ మన అమ్మ. ముగురమ్మల మూలపుటమ్మ ఆ పార్వతి, లక్ష్మి, సరస్వతి వీళ్ళు కూడా ఒక తల్లి కడుపును పుట్టినటువంటి వాళ్ళే. వాళ్ళకు కూడా జన్మనిచ్చింది తల్లే కదా. అలాంటి ముగురమ్మల మూలపుటమ్మ, అలాంటి సాక్షాత్ త్రిమూర్తుల యొక్క భార్యల్ని కన్నటువంటి తల్లి కూడా మన అమ్మ. చాలా పెద్దమ్మ. ఈ లెక్కన వాళ్ళ అసలు ఆ త్రిమూర్తుల యొక్క భార్యలు, త్రిమూర్తులు ఎప్పుడు పుట్టారో తెలియదు, త్రిమూర్తుల యొక్క భార్యలు ఎప్పుడు పుట్టారో మనకు తెలియదు. ఆ విధంగా వాళ్ళకి ఆది అంతం లేదు. అలాంటి చాలా పెద్దమ్మ, అలాంటి పెద్ద పెద్ద అమ్మల్ని కలిగినటువంటి అమ్మయ్యమ్మ. అందుకని చాలా పెద్దమ్మ. మామూలు పెద్దమ్మ అంటే చాలదు. ఒక అమ్మగారు అక్కని మనం పెద్దమ్మ అంటాం, ఏం అట్లా కాదు, చాలా పెద్దమ్మ. సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ. చూడండి పాపం, నిజంగా ఏమకి రక్షించడం తప్ప చంపటం తెలియదు మన అమ్మకి. కానీ ఏమో కూడా ఒక్కోసారి కోపం వస్తే సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ. సురలు అంటే దేవతలు, సురారులు అంటే దేవతల యొక్క శత్రువులు, అంటే రాక్షసులు. ఆ రాక్షసుల యొక్క అమ్మలు ఉన్నారు చూశారు, వాళ్ళ కడుపారడి పుచ్చినయమ్మ. వాళ్ళ కడుపులో చిచ్చు పెట్టిందిటేమా. అంటే ఎంతో మంది రాక్షసుల్ని సంహారం చేయటం వల్ల వాళ్ళ యొక్క తల్లి యొక్క కడుపు కాలిపోయింది. అంటే ఆ విధంగా దేవతలకు శత్రువులైనటువంటి రాక్షసుల యొక్క అమ్మల్లో కడుపు చిచ్చు పెట్టినటువంటి అమ్మ. అంటే ఎంతో మంది రాక్షస తల్లుల్ని మరి సంహరించినటువంటి తల్లి. అందుకని చక్కటి పదం వాడాడు ఇక్కడ. సురారులమ్మ కడుపారడి పుచ్చినయమ్మ. ఇంకా ఎలాంటి ఎంత దయాత్మురాలో, చంపటమే కాదు సంహరించడమే కాదు, ఎంతో దయాసముద్రులాలు. తన్ను లూనమ్మిన వేల్పుటమ్మల
మనంబుల నుండెడి అమ్మ. తన్ను గనక లో నమ్మిన, మామూలుగా నమ్మటం కాదు, పై మనం పెదవులతో మాట్లాడి పెద్ద పెదవులతో నమ్మటం కాదు, లో నమ్మిన అంతఃకరణంలో నమ్మాలి, హృదయంలో ప్రతిష్ఠ చేసుకోవాలి. ఆ విధంగా హృదయంలో ఆ అమ్మను నమ్మినటువంటి వేలుపుటమ్మలు బోరెడు మంది ఉన్నారు. ఏది మన దేవతాగణం. అలాంటి అమ్మలకు మనమ్ముల నుండెడి అమ్మ. అలాంటి వాళ్ళందరికీ కూడా హృదయాల్లో ఎప్పుడు సుప్రతిష్టంగా ఉండి వాళ్ళని ఇంట వెంట కాపాడుతూ ఉంటుంది మనమ్మ. ఇంతకీ ఎవరండి అమ్మ? మనం వరలక్ష్మి అమ్మ. ఇక్కడ దుర్గా అన్నాడు. దుర్గా అన్న వరలక్ష్మి అన్న అంతా ఒకటే కదా. అలాంటి వేల్పుటముల మనమ్ముల నుండి అమ్మ, దేవతామూర్తుల యొక్క హృదయాల్లో ఎప్పుడు ప్రతిష్ఠింపబడేటువంటి ఆ వరలక్ష్మి అమ్మ కృతాబ్దియుచ్యుతన్, ఎంతో దయాత్మకంగా మాకు ఇచ్చుగాక. ఏమిటి ఆ ఇచ్చేవి? మహత్వ, కవిత్వ, పటుత్వ సంపదల్. మహత్వము అంటే మనం ఎంతో ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి, దాన్ని మహత్వం అంటారు. కవిత్వము, మనకు మంచి వాక్శుద్ధి ఇవ్వాలి, మంచి మన కళలు చక్కగా పాడేటట్టుగా మనం చేయాలి. పటుత్వ సంపదలు, ఎంతో పటిమనివ్వాలి. మనం చేసేటువంటి ప్రతి భావనలోను, ప్రతి మాటలోను, ప్రతి చేతలోనూ మనకు పటుత్వం ఇవ్వాలి. అలాంటి మహత్వ సంపూర్ణమైనటువంటి కవిత్వాన్ని, పటుత్వాన్ని అలాంటి అమ్మ మాకిచ్చుగాక. అలాంటి అమ్మని ఇవాళ మనం తలుచుకున్నాం. ఆ అమ్మే వరలక్ష్మి అమ్మ. ఆ వరలక్ష్మి అమ్మని మనం రకరకాల కీర్తనలతోటి, భజనలతోటి, స్తోత్రాలతోటి, సూక్తాలతోటి, మన వ్రతాలతోటి, వ్రత కథలతోటి మనం తలుచుకున్నాం. ఆ అమ్మ మనల్ని కాపాడాలని, మనందరినీ యొక్క శాంతి సుఖాలు ఇవ్వాలని, యోగక్షేమాలు వహించాలని, నిండు నూరేళ్లు మనల్ని సుఖంగా, శుభప్రదంగా, మంగళప్రదంగా కాపాడాలని మేము కోరుకుంటూ ఆ వరలక్ష్మీదేవికి జేజేలు పలుకుతూ ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టినటువంటి, అనుగ్రహించినటువంటి స్వామివారికి, సంకల్పించి బాగా ఒక పటిష్టంగా అమలుపరిచినటువంటి మన ఎమ్మెల్యే దంపతుల గారికి, అలాగే దీనికి మంచి ప్రోద్బలాన్ని ఇచ్చి ఎన్ని పండగలున్నా, ఎన్ని కార్యక్రమాలు ఉన్నా కూడా ఇంతమంది వచ్చి కార్యక్రమాన్ని జయము, విజయము, దిగ్విజయము చేసినటువంటి ఆత్మీయ సోదర సోదరిమణులకు హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు అందజేస్తూ ఆ అమ్మ మనల్ని నిరంతరం కాపాడాలని కోరుకుంటూ సాయిరామ్. క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు నెలకొన్న కపురపు నీరాజనం. అలివేణి తురుమునకు హస్తకమలంబులకు అలివేణి తురుమునకు హస్తకమలంబులకు నిలువు మాణిక్యముల నీరాజనం నిలువు మాణిక్యముల నీరాజనం నీరాజనం నీరాజనం. చరణ కిసలయములకు సఖియరంభోరులకు చరణ కిసలయములకు సఖియరంభోరులకు నిరతమగు ముత్తేల నీరాజనం. హరిది జగనంబునకు అతివ నిజనాభినికిని నిరతి నానావర్ణ నీరాజనం నిరతి నానావర్ణ నీరాజనం నీరాజనం నీరాజనం.
క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం పగటు శ్రీ వెంకటేశు పటపురాణి నెగడు సతి కళలకును నీరాజనం జగతి నలమేల్ మంగ చకదనములకెల్ల నిగుడు నిజ శోభనపు నీరాజనం 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 క్షీరాబ్ది కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం 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 నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం ఓం జై సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం ఓం జై సద్గురుదేవా నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ నారాయణ ఓం నారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం సత్యనారాయణ నారాయణ ఓం ఓం జై సద్గురుదేవా ఓం శాంతి 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 సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు సమస్తలోకా సుఖినో భవంతు ఓం శాంతి 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 जय बोलो भगवान श्री सत्य साई बाबा की समस्त देवता पीठ स्वरूपनकु साई राम साई राम साई జై